ఎప్పుడు డబ్బులు డబ్బులు అని ఇసుకిస్తావు? డబ్బులు లేవు. మా స్కూల్ టైం అవుతుంది, క్యారేజ్ కట్టు. ఆయన నేను వెళ్ళినా ఖాళీగానే ఉంటుంది, అప్పుడు దీర్ఘంగా ఆలోచించుకో. ఇదిగో బావ ఇస్త్రీ చేస్తాను. ఇదిగో బావ. దీన్ని ఇస్త్రీ అంటారా? నీలాంటి ఏమి చేతకాని దాన్ని చేసుకున్నందుకు నా బుద్ధి తక్కువ. తేజు ఒక 10 నిమిషాలు టీవీ రిమోట్ ఇవ్వమ్మా, సీరియల్ చూసి ఇచ్చేస్తాను. నీ సీరియల్ పిచ్చితో నన్ను చంపకు, నేను సినిమా చూసుకోవాలి. తేజు ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఇవ్వమ్మా. అమ్మా నన్ను ఇలా ఊరికే విసిగించుకో, నాకు చిరాకు వస్తుంది. ఏదైనా పని చూసుకో. హాయ్ తేజు. హాయ్ వినిత, చెప్పవే. మనం రెగ్యులర్గా కలుస్తాం కదా పానీపూరి బండికి, అక్కడికి వచ్చేస్తావా? వస్తానే. మరి మీ మమ్మీకి చెప్పావా? మా మమ్మీకా? ఎందుకు? మీ మమ్మీకి చెప్పాలి కదా, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడిద్దేమో, ఏమన్నా అంటదేమో. ఒక పాత చింతకాయ పచ్చడే ఏమన్నా అంటదేమోనే మళ్ళీ. మా నాన్నకి సమాధానం చెప్పుకోలేదు, ఇంకా నాకేం చెప్పుకుంటుంది. ఇదిగో అమ్మ పారు, ఇన్నాళ్ళు నువ్వేమన్నా గారాబంతో పెరిగిన పిల్ల కదా, ఏదో 4 మాటలు అంటుందనుకున్నా. కానీ నేనంటే నీకు ఎంత గౌరవం ఈరోజే తెలిసిందమ్మా. మీ నాన్నకి ఎన్నోసార్లు చెప్పా పిల్లల ముందు నువ్వు తిట్టద్దు అని, కానీ ఆయన ఏమో పిల్లల ముందే తిడతారు. దాంతో నీకు చాలా లోపమైపోయాను కదమ్మా. ఇదిగో. ఫీల్ అయిందా ఏంటి? అయితే అయిందిలే. అమ్మని చూసి చాలా రోజులైంది, ఏం చేస్తుంది? వస్తున్నా. అనియా ఏంట్రా ఇంత సడన్గా వచ్చు? ఎందుకు అమ్మేదే? అమ్మా 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 ఏది అమ్మేది? అమ్మేదంటే సమాధానం చెప్పమేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా, టైలర్ అంటే దగ్గరికి వెళ్ళి ఉంటుంది. 5 నిమిషాలు అయితే ఆమె వస్తుంది. ఏంటి ఆమె అమ్మ అనలేవా? ఆమె సంగతి నన్ను అడగకు. అయినా ఏంటి చేసుకుంటున్నావు? అన్నేమని ఊరుకుంటున్నా. ఏంట్రా ఉమ్మా, ఎందుకు నన్ను అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. సరే భోంచేద్దురా. ఇదిగోరా అన్నం తిను. అమ్మా చాలా రోజులైంది, నాకు అన్నం తినిపిస్తావా? అదేంటి నాన్న అలా అంటావు? రా. అమ్మా ఇంకెప్పుడు హాస్టల్కి వెళ్ళనమ్మా, మీతోనే ఉంటానమ్మా. వద్దు నాన్న, ఇక్కడుంటే నీ చదువు పాడైపోద్ది. నువ్వు హాస్టల్లోనే ఉండి చదువుకో. నేను ఎన్నో రోజుల నుండి అడుగుదాం అనుకుంటున్నా, ఈరోజు అలాగే నువ్వు సమాధానం చెప్పాల్సిందే.
అమ్మా నేను ఇంకెప్పుడు హాస్టల్కి వెళ్ళనమ్మా, మీతోనే ఉంటానమ్మా. వద్దు నాన్న, ఇక్కడ ఉంటే నీ చదువు పాడైపోద్ది. నువ్వు హాస్టల్కి వెళ్ళే చదువుకో. నిన్నెన్నో రోజులను అడుగుదాం అనుకున్నా, ఈరోజు ఎలాగైనా నువ్వు సమాధానం చెప్పాల్సిందే. అసలు ఏమైందమ్మా, నాన్నెందుకు అలా చేస్తున్నారు? అంతే, నేనేమడిగినా సమాధానం చెప్పవు. చెప్తేనేగా తెలిసేది. నాకు అన్నం వద్దు, ఏం వద్దు, పో. అవసరంగా అమ్మను బాధ పెట్టా. అమ్మా అమ్మా, నేను అనాలని అనలేదమ్మా. ఏదో నీలో నువ్వు బాధపడుతుంటే చూడలేక అడిగానమ్మా. నన్ను క్షమించమ్మా. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఈ నాళ్ళకి నా కళ నెరవేరింది. ఈ డబ్బులతో ఏం చేద్దాం? తేజు పెద్దదవుతుంది, కానీ ఇంతవరకు దానికి బంగారపు చెవి కమ్మలే చేయించలేదు. ఇంకా పోగేసి బంగారు చేపిద్దాం. అమ్మా 500 ఉంటే ఇవ్వా. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. 500? 500 ఎందుకులే తేజు. ఈ 100 రూపీస్ తీసుకెళ్ళి ఏదైనా చాక్లెట్ కొనివ్వు. ఆఫ్టర్ ఆల్ 500 ఇవ్వమంటే చీప్గా 100 రూపాయలు ఇస్తావా? ఆఫ్టర్ ఆల్ 500 ఇవ్వమంటే చీప్గా 100 రూపాయలు ఇస్తావా? కొడితేనా మాటలు తిన్నగా రాని. ఈ 100 రూపాయలు అంటే నీకు అంత చీప్గా కనబడుతున్నాయా? ఇదే 100 రూపాయల కోసం కష్టపడితే దాని విలువ ఏంటో నీకు తెలుస్తుంది. ఈ 100 రూపాయలు కూడా నాకేమొద్దు. ఏంటి నాన్న ఫోన్ చేస్తున్నారు? హలో నాన్న. ఇంటికి రావద్దు నాన్న, నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి రండి. ఏంటమ్మా ఎక్కడికి రామన్నా, ఇంటి దగ్గర కాకుండా? ఏం లేదు నాన్న, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, నేను ఇలా డబ్బులు ఇవ్వడం చూస్తే మీరు ఎక్కడిలోకి అవుతారనని. ఇబ్బంది పెట్టినందుకు సారీ అమ్మా. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఆ నుంచి తీసుకొచ్చా? ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి మిషన్ నేర్చుకున్నాను. బ్లౌజు కుట్టిన డబ్బులే ఇవి నాన్న. అయ్యో వద్దులమ్మా, ఉంచుకో, నేను వేరే అడిగితే అక్కడే సాట.